హాయ్ హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది ఈరోజు వ్లాగేనండి సాటర్డే రోజుది ఇది. ఇంకా ఈరోజు కూడా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆఫీస్కి వెళ్ళాలన్నారు. ఒక సైడ్ చాంగడ్డలు పులుసు పెడదాం అనుకున్నాను. కుక్కర్లో చాంగడ్డలు వేసాను, ఒక సైడ్ రైస్ పెట్టాను, ఇంకొక టీ పెట్టేశాను అనమాట. మామూలుగా అయితే ఈరోజు సాటర్డే ఆఫీస్ ఉండదు, ఇంక ఈరోజు పని ఉంది వెళ్ళాలనేసరికి ఇంకా ఈరోజు కూడా లంచ్ ప్రిపేర్ చేశాను. ఒక హాఫ్ కిలో చాంగడ్డలు తీసుకున్నాను, ఉడికించి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ టమోటాలు కూడా మగ్గిన తర్వాత ఈ ఉడికించిన చాంగడలు కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు కూడా పోసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. ఇంక ఈరోజు నేను టిఫిన్లోకి పోహా చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేరుశెనగపప్పులు కూడా వేసేసుకొని ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఈ నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత దించేసుకోవడమే అండి. ఇక్కడ గుమ్మం కడిగేసి ముగ్గేసాను. ఈరోజు సాటర్డే కాబట్టి ప్రతి శనివారం నేను ఇదే ముగ్గేస్తానండి. కుబేరుడి ముగ్గు మంచిదంటారు ఈ ముగ్గేసుకుంటే. ఇంక నేను లంచ్లోకి స్నాక్స్లోకి దానిమ్మ గింజలు ఒలిచి పెట్టాను. పెరుగన్నంలోకి దానిమ్మ గింజలు వేసుకొని తింటే ఎంతమందికి అలవాటో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నేను బయట గుమ్మంలో దీపం పెట్టేశాను. ఈరోజు శనివారం కాబట్టి పిండి దీపం పెట్టుకుంటాను. కొంచెం బియ్య పిండిలో బెల్లము పాలు వేసేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరి లూజు కలుపుకుంటే ప్రమిద అనేది నిలబడదనమాట. కొంచెం గట్టిగా కలుపుకుంటే అంటే మనకి ఆయిల్ పోస్తే నిలబడుతుంది. ఇంక ఈరోజు పొంగలు పెట్టాను దేవుడికి, కొబ్బరికాయ కొట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.